ఏపీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకోవాలని చూస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒకప్పుడు 30% కంటే అధిక ఓట్లతో బలంగా ఉండే ఆ పార్టీ కిందికి పడిపోయింది. ఏక సంఖ్య కూడా దాటడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే పక్కనున్న కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేసుకుంది. దీంతో ఏపీపై పట్టు బిగించాలని చూస్తుంది. వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అందించి తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. ఏపీ కోసం ఏఐసీసీ పెద్దలు భారీ స్కెచ్. ఏపీలో 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం. 2029 ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు. వైసీపీ టీడీపీలోని అసంతృప్తులపై ఫోకస్. జాతీయ స్థాయిలో పుంజుకుంటున్న కాంగ్రెస్. ఏపీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ముందు స్టార్ క్యాంపెయినర్ చేస్తారనే ప్రచారం జరిగినా చివరికి పీసీసీ చీఫ్ కట్టబెట్టింది హస్తం పార్టీ అధిష్టానం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ అయింది. అయితే విభజన జరిగి 10 ఏళ్లు కావస్తుంది. ఆ గాయాలను జనాలను మర్చిపోయారా లేక మర్చిపోయారని కాంగ్రెస్ అనుకుంటుందా అన్న సంగతి ఎలా ఉన్నా ఏపీ కోసం ఏఐసీసీ పెద్దలు భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయటం రాజకీయ వర్గాలను షాకు గురి చేస్తుంది. 2014 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు రాలేదు. అలాంటిది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడతామన్న ప్రకటన వెనుక హస్తం పార్టీ వ్యూహం ఏంటా అనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ గెలవడం తర్వాత సంగతి. బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితులు కూడా లేవు. అసలు అలాంటి అవకాశాలు కూడా లేవు. హస్తం పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం తెలుసు. అయినా సరే ఇంత హడావిడి ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అసలు టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదట, అటుపై వచ్చే ఎన్నికలట. 2029 ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ టీడీపీలోని అసంతృప్త నాయకులను తమ పార్టీలో చేర్చుకొని క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా త్వరలో టీడీపీ కూడా అనౌన్స్ చేయబోతోంది. 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరి పోటీ చేస్తారని, అలా అయినా తమ బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. వైసీపీ టీడీపీ నుంచి వలసల మీదే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికిప్పుడు అద్భుతం జరుగుతుందని కాంగ్రెస్ కూడా హోప్స్ పెట్టుకోవడం లేదని, వాళ్ళ టార్గెట్ అంతా 2029 కోసమే అని వైఎస్ వారసురాలు షర్మిలను పార్టీలోకి తీసుకున్నది కూడా అందుకే అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఈ నిర్ణయంతో ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపోటములు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీలోనే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నా, వీలైనంత వరకు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నా, అదే సమయంలో ఏపీలో వైసీపీ ఓటమి చవి చూసినా కాంగ్రెస్ పార్టీ దశమారినట్టే. వైసీపీ నుంచి నేతలు క్యూ కడతారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశమూ ఉంటుంది. 2029 ఎన్నికల్లో విజయానికి చేరువయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసుకునే ఛాన్స్ ఉంది.